భరణి అన్న డిమాండ్ పవన్ గురించి ఒకసారి ఒక మాట అన్నాడు. మనోడు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా లేడిప్పుడు. కాబట్టి ఫిజికల్‌గా వీక్ అయిపోతాడు. ఖచ్చితంగా ఈ గేమ్‌లు గెలవలేడు అని రీతూ చౌదరితో ఆ ట్రాక్‌లో ఉన్నప్పుడు డిమాండ్ పవన్ గేమ్స్ ఆడుతున్న టైంలో ఒకసారి అన్నాడు. అంటే మరీ టూ మచ్ అన్నాడు కదా! ఆయన మీద గర్జ్ ఉంది బేసిక్‌గా. డిమాండ్ పవన్ అంటే నచ్చదు భరణి అన్నకి. అందుకని చెప్పి అన్నాడు అని ఫీల్ అయినా నేను లోపల. మనసులో ఫీల్ అయినా. బయటకు మాత్రం చెప్పలేదులే గానీ అనుకున్నాను నేను. ఈయనకి డిమాండ్ పవన్ అంటే పెద్దగా నచ్చదు. అందుకని చెప్పి అట్లాంటి డైలాగ్ ఏసిండులే. మనోడు ఆట ఆడుతూనే ఉన్నాడు. ట్రాక్ నడుస్తూనే ఉందిలే అన్నట్టుగా అన్నా. కానీ వన్స్ రీతు వెళ్ళిపోయినప్పటి నుంచి డిమాండ్ పవర్ని చూస్తున్నాం. ఒక పవర్ ప్యాక్డ్ పర్సన్, ఒక సింహం, ఒక మద గజం, ఒక ఏనుగు, ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఎట్ ద సేమ్ టైం ఒక పక్కింటి పిల్లగాడు, మన తమ్ముడు, మన ఇంట్లో ఒకడు అల్లరి చేసేవాడు ఉంటాడు, మన చిన్నోడు ఒకడు ఉంటాడు. వాడు ఆ లెక్క కనబడతాడు. బాబా ఏమి ఏం పర్సనాలిటీ, ఏమి నేచరు. ఒకటే ఎపిసోడ్లో తన పర్ఫార్మెన్స్ని చూసినాం, తన ప్రజెన్స్ని చూసినాం, తన ఫన్నుని చూసినాం, తను పక్కోళ్ళ కోసం నిలబడే గుణాన్ని చూసినాం, పంచుల్ని చూసినాం. ఎన్ని రకాలుగా అనిపించింది అబ్బా, ఎంత మంచిగా అనిపించింది. సరదాగా ఫన్నీగా ఉంటూనే పక్కన వాళ్ళ కోసం నిలబడడం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను గివప్ ఇయ్యను. మీరు అందరు కలిసి తీసేస్తా అంటే ఓకే, నాకు మీరు ఓట్లు వేసుకోండి, కానీ నేను గివప్ ఇయ్యను. ఓకేనా? గివప్ ఇచ్చినా అంటే మళ్ళీ బయట ఇచ్చేది పోతుంది. ఎందుకంటే నేను గివప్ ఇయ్య అని అనడం కానీ, ఆ కాలు ఎగిరి తన్నే దానిలో ఎగిరి 2 కాళ్ళతోటి రెండు తొడలు కొట్టడం కానీ, ఉరికిపోయి కొడితే 7 కొడతా అన్నాడంటే 7 కొట్టిండు. కానీ ఆ రోజు భరణి అన్న మనోడు మెంటల్గా వీక్ ఉన్నాడు. సో ఒక రకమైన లూప్లో ఉన్నాడు కదా మనోడు, మెంటల్గా వీక్ ఉన్నాడు. సో ఇప్పుడు ఫిజికల్గా వీక్ ఉంటాడు అంటే అప్పుడు నేను నమ్మలే. కానీ ఈరోజు నమ్ముతున్నా. భరణి అన్న పెద్దోడే. భరణి అన్న ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎక్కడైనా. పెద్దల మాట సద్దన్న మూట అంటే సద్ది మూట అని ఎందుకంటే వస్తుంది ఆ ముచ్చట. అన్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్పిండు. మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాడు, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడు, ఏదైనా గెలవగలుగుతాడు. ఆ విన్నింగ్ రేషియో తగ్గిపోయింది అని చెప్పిండు. ఇక్కడ విన్నింగ్ రేషియో చూడు, ఆడితే గెలుస్తా, సైడ్కుంటే మాత్రమే మీకు ఛాన్స్ ఇస్తా. ఏంటిది? ఆడితే గెలుస్తా, సైడ్కుంటే మాత్రమే మీకు ఛాన్స్ వస్తుంది భయ్. అంతే తప్ప ఆడినట్టు ఫట్ట దాన్ని గెలుచుకుంటూ వస్తాడు. 100% విన్నింగ్ రేషియోతో ఉరుకుతాడు. తోపు లెక్క ఆడతాడు. అసలు నాకు మనోడు ఆటలోకే అడుగు పెడుతున్నట్టునే బ్యాక్గ్రౌండ్లో బీజిఎం వస్తుంది. నేను మన ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి బీజిఎం పెట్టిన. ఫర్ ద ఫస్ట్ టైం ఒక కంటెస్టెంట్ గురించి ఆ రేంజ్ పాజిటివ్ ఒక స్టోరీ పెట్టి ఒక బీజిఎం పెట్టి నాకు అట్లా పెట్టబుద్ధి అయింది. అసలు ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే అడుగడుగో వస్తున్నాడడి వీరభయంకరుడు, వచ్చిన వాడు ఉత్తగపోడు ఇరగదితాడు అట్లా అనిపించింది అబ్బా. లిటరల్లీ ఒక లయన్ గేమ్ దగ్గరికి వస్తే, ఒక లయన్ గేమ్ దగ్గరికి వస్తే, మిగతా అన్నిటి దగ్గరికి వస్తే ఒక ఫన్నీ బాయ్, ఇంట్లో పర్సన్. ఏమన్నా యాక్టివ్గా ఉన్నాడు. అసలు నాకైతే నవదీప్ అన్నను చూసినట్టుగా అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్లో వచ్చినప్పుడు నవదీప్ అన్న ఎట్లా ఎంటర్టైన్ చేస్తాడు అట్లా ఎంటర్టైన్ చేస్తాడు, అట్లా నవ్విస్తాడు. ఈవెన్ అవతలోడు ఫీల్ అయినా కానీ సెటర్లు కూడా ఆపుతలే, వేస్తూనే ఉన్నాడు. అసలు ఇదే డిమాండ్ పవన్ స్టార్టింగ్ నుండి ఉంటే ఈ పంచాయతీలు అన్నీ ఉండయి. అసలు విన్నరే లేడు, విన్నర్ కంటెస్టెంటే లేడు. అబ్బా ఎవరెవరు అడ్డిమారి గుడి దెబ్బ, గుడి కన్నా మేలనయం, గుడి కన్నా మేలనయం. తనుజ తెలుగు అమ్మాయి కాదు కదా, సో తెలుగు అమ్మాయి కాకపోతే ఈ అమ్మాయి గెలవద్దంటే ఎవరున్నారు దిక్కులు చూసారు చాలా మంది జనాలు. ఆ దిక్కులు కూడా చూడాల్సిన అవసరం ఉండకపోయేది. ఈ విన్నింగ్ రేస్లో వీళ్ళు అసలు ఉండకపోయేది. డిమాండ్ పవన్ ఏకగ్రీవం, యునానిమస్. సర్పంచ్ ఎలక్షన్లలో యునానిమస్ ఎట్లా అయిందో అట్లా అయ్యేది బిగ్ బాస్. యునానిమస్ కొట్టాడితే డిమాండ్ పవన్ ఇమాన్యుల్ మధ్యలో ఉండేది విన్నింగ్ రేస్. ఏమి ఎంటర్టైన్మెంట్ ఇది కదా బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అంటే. ఇది కదా ఆ టాస్కులలో ఛాలెంజెస్, అందులో ఫన్ను, గొడవలు. నన్ను తీసేస్తే ఈరోజు మీరు నన్ను తీసేస్తే నేను రేపు కూర్చొని నేను ఏమన్నా చేసుకొని నేను రేపు అన్నీ అట్లా ఆడతా అన్నాడు. అదే ఇమాన్యుల్ దగ్గరికి వచ్చేసరికి కాలు నాకు బాగాలేదురా, ఫిజికల్ గేమ్ ఆడలేనంటే సరే నువ్వు ఆడు, నేను కూర్చుంటలే అన్నాడు. చూసిరా బా, ఏమన్నా అసలు ఎంత మంచి కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది కదా. ఈ కంటెస్టెంట్ ఎందుకురా అయ్యా, అసలు బిగ్ బాస్ వాళ్ళని అనాలి తెలుసా, బిగ్ బాస్ వాళ్ళనే అనాలి. బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంట్ సూపర్గా చేసిరు ఈసారి సీజన్ అంతా. కానీ డిమాండ్ పవన్కి ఘోరమైన అన్యాయం చేశారు. డిమాండ్ పవన్ ఒక్కడు ఇద్దరిని ఆపుతా ఉంటే అది వీడియో టెలికాస్ట్ కూడా చేయలేదు, ఎపిసోడ్లు కూడా వేయలేదు. మహాబలుడు అన్నట్టుగా కొడితే గొడవ వెళ్ళిపోవాలన్నట్టు ఆడుతా అంటే అది చూపేలే మీరు. ఏమన్నా ట్రాకులు అలకలు, పొద్దుగాల గొడవ, మధ్యాహ్నం గొడవ, రాత్రి గొడవ, మళ్ళీ అలుగుడు, మళ్ళీ ప్యాచప్లు, మళ్ళీ హగ్గులు చూపించారు.
డెమాన్ పవన్ అంటే మాకు ఒక ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. డెమాన్ పవన్ అంటే రీతుతోటి ఉంటాడు. రీతు డెమాన్, డెమాన్ రీతు, డీతు డెమాన్, డెమాన్ రీతు. ఈ తప్ప మనకు అసలు డెమాన్ అంటే ఒక ఫైర్, ఒక ఫన్ 2 మిక్స్ చేసి చూపితే వచ్చేటోడే డెమాన్ అనే అద్భుతాన్ని చూపించకుండా గబ్బుగాని చేసి చూపించారు మాకు. షూ అసలు ఆ లోపలికి పోయినాక ట్రాక్ పెట్టుకోండి, ట్రాక్ కోసం ట్రాక్ అని చంపుతారు అబ్బా లోపలికి పోయినాక. ఎవడు ఎట్లుండాలో అట్లుంటే ఎంత బాగుంటుంది చూసిరా. ఒరిజినల్ ఎట్లుంటుంది ఇట్లుంటుంది. మనోనికేమో ట్రాక్ పెట్టుకోమని తలుక్కోర్రి, ఎవరికన్నా తలుక్కోరు, వాళ్ళు కూడా మీకు ఓకే యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు అంటే కొంచెం మూవ్ అవ్వండి ఫ్రెండ్లీగా, వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవుతే ఇలా జనరల్గా న్యాచురల్గా ఏర్పడితే కానివ్వండి ఏం పర్లేదు అన్నట్టుగా చెప్తారు. ఈ చెప్పకూర్రి ఈసారి చూడు న్యాచురల్గా ఉంటే ఎంత బాగున్నాడు. సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్, పర్ఫార్మర్ ఆఫ్ లాస్ట్ 2 వీక్స్ నన్ అదర్ దాన్ డెమాన్ పవన్. దులిపేస్తున్నాడు అంతే. సో ఈరోజు మనకి టాస్కుల గురించి మనం బాగా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు స్పెసిఫిక్గా. అంటే బ్యాక్ టు బ్యాక్ కొట్టుకుంటూ పోయిండు. అండ్ తనుజ ఒక బాక్స్లో టాస్క్ భలే ఆడింది, మంచిగా గెలిచింది. అఫ్కోర్స్ అందరూ ఆడిర్రు కానీ తనుజ అందరికంటే ఫస్ట్ ఆడింది కాబట్టి తనుజ సూపర్గా ఆడింది, వెరీ నైస్. అండ్ తనుజ ఫ్యామిలీ ఫోటో వచ్చింది, ఇది చాలా ఎమోషనల్ థింగ్ తనుజకి మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే తను వెళ్ళలేని చెల్లి పెళ్ళి ఫోటో వచ్చింది విత్ ఫోటోషాప్ చేసి తనని కూడా పెట్టి అక్కడ ఆ ఫోటో ఉంది అంటే లిటరల్లీ ఇట్ మీన్స్ అలాట్. తనకి చాలా పెద్ద గొప్ప విషయం. ఆ ఫోటో రాగానే ఖచ్చితంగా ఎమోషనల్ అవుతుంది, నేను లేను కదా అన్న ఫీలింగ్ తోటి. రైట్, సూపర్. ఇది లిటరల్లీ మనం మెచ్చుకోవాల్సిన, అంటే ఐ మీన్ బీబీ టీమ్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫోటోని పంపించారు. ఏ ఏ వీడియో క్లిప్నో ఆడియో క్లిప్నో పంపించినా అంత ఆనందం కలగకపోయేది. ఆ ఫోటో చూస్తే ఆ పెళ్లి మూమెంట్స్ అన్నిటినీ చూసినట్టుగా ఉంటుంది. మొత్తం గ్రూప్ ఫోటో, మొత్తం ఒక ఫోటో ఫ్రేమ్ లాగా పంపించారు, చాలా నైస్ అనిపించింది. ఇంకా ఆటోమేటిక్గా డిమాండ్ పవన్ వాళ్ళు అన్న ఒక వీడియో చేసిండు చూసిన. అన్న వీడియోలో ఒక మాట అన్నాడు, ఏంది, నిన్ను ఎవరైతే అసలు ఈయన ఎందుకు తీసుకున్నారు అని అనుకున్నారో, ఎందుకు తీసుకున్నారు అని అన్నారో వాళ్ళ చేతే డిమాండ్ పవన్ చాలా మంచి అబ్బాయి, డిజర్వ్ టు బీ ఇన్ ద హౌస్ అని అప్రిషియేషన్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నారు. అందులో నేను కూడా ఒకని కదా. అరే నాగా లాంటి కంటెస్టెంట్ని వదిలేసి డిమాండ్ పవన్ని తీసుకోవడం ఏంటి, మనీష్ని తీసుకోవడం ఏంటి, నాగా లాంటి కంటెస్టెంట్ని వదిలేసి అరే ఏంద్రా నాయన చె అని మనం అనుకున్నాం. ఎందుకంటే డిమాండ్ పవన్ మనకు అగ్ని పరీక్షలో అట్నే కనబడ్డాడు. అండ్ ఈ సీజన్లో కూడా అట్నే చూపించారు. లాస్ట్లో తను ఫ్రీ బర్డ్ లాగా ఉంటే ఎలా ఉంటుందో అనేది లాస్ట్లో కనిపించింది. అండ్ నాకు ఒక సన్నీ వైబ్స్ వచ్చినాయి నాకు. ఎందుకంటే సన్నీ కదా మనకి అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండేది మనతోటి, ఆకాశానికి చూసుకుంటూ బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉంటే మనతో మాట్లాడిన ఫీలింగ్ ఉండేది. సో ఆ ఎమోషన్స్ని తన లోపల ఏమనుకుంటూ అనేది మనకు చెప్పడానికి ప్రయత్నం చేసే ఒక సీన్ ఉంటుంది చూడు. అట్లా స్విమ్మింగ్ పూల్ దగ్గర పండుకొని కాళ్ళని ఇట్లా పైకి ఇట్లా ఒక కాళ్ళని మడుచుకొని నెత్తి కింద చేయి పెట్టుకొని పైకి చూస్తూ క్యాబ్ పెట్టుకొని అట్లా పైకి చూస్తూ మనతో ఎక్స్ప్రెస్ చేసేది సన్నీ చాలాసార్లు. ఆ ఎమోషన్ కనిపించింది. అదంతా ఏడదాచిన సేటు మొత్తం ఖరాబ్ చేసుకున్నావు కదా అనిపించింది. అందుకే అంటాడు కదా, నెక్స్ట్ సీజన్ కాక నెక్స్ట్ సీజన్ అన్న ఎప్పుడన్నా నన్ను తీసుకొచ్చేస్తే నేను ఎలా ఉంటానో చూపిస్తా. అసలు ఈ సీజన్లో నేను చూపించుకోలేకపోయినా నేను ఎలా ఉంటా అనేది నేను సోలోగా ఉంటే ఎలా ఉంటాను అనేది నేను చూపించుకునే ఛాన్స్ ఇస్తారు కావచ్చు. నేను మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను సోలోగా ఉండే ప్రయత్నం చేస్తా అని చెప్తాడు. మరి మరి నెక్స్ట్ సీజన్ స్కెచ్ చేసిండ, ఒక వర్షన్ చూపించి ఇంకో వర్షన్ నెక్స్ట్ సీజన్లో చూపిస్తాను స్కెచ్ చేసిన తెలియదు కానీ లిటరల్లీ ఆసమ్. అసలు మన ఇటువంటి కంటెస్టెంట్ ఉంటే అసలు ఎవడన్నా గేమ్లు గెలుతాడా? ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే గేమ్లతో కొట్టలేరు మనోని, గేములలో కొట్టలేరు మనోని. అటువంటి కంటెస్టెంట్, అటువంటిది ఎన్ని గేమ్లు ఓడిపోయిండు, ఎన్నిసార్లు డల్ అయిపోయిండు, అసలు ఎక్కడా కూడా ఎనర్జీ చూపించినట్టు కనిపించలేదు చాలాసార్లు. ఈవెన్ ఆ చెప్పు ఇసిరేది కూడా ఇవాళ అప్పుడు అసలు ఇసరలేకపోయాడు. ఇప్పుడు చూడు ఎగిరి తంతే 7లో కొట్టింది. ఫస్ట్ టైం కూడా 7 కొట్టింది కానీ 6.8 అన్నారు, ఆ తర్వాత 7 దాటింది, ఇప్పుడు 7 అన్నారు. ఆ రేంజ్లో. సరే, ఎపిసోడ్లో ఏముందో మనం ఫటాఫట్ దాని చెప్పేసుకుందాం. ఒక 5-10 నిమిషాలలో క్లోజ్ చేసేస్తా. అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. ఇంకా 3 రోజులలో ఫినాలే ఉంటుంది మనకి. ఫ్రైడే నైట్ వరకు మనకి ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్త. ఈరోజు ఎంత బుధవారం, గురువారం, శుక్రవారం, ఎల్లుండికి క్లోజ్ అయిపోతుంది. ఈరోజు నైట్ ఒకసారి వేసిందంటే రేపు పొద్దుగాల ఒకసారి, లేదు ఈరోజు నైటే మనకి ఈ రోజుది, అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ వచ్చే టైంకి మీరు 2 రోజులు వేసేసుకోవచ్చు. మళ్ళీ రేపు నైట్ 2 రోజులు వేసుకుంటే అయిపోద్ది కథం కదా. 12కి ఆ టైంకి పావుదాకా 12కి ఈ రోజు వేసుకొని అంటే రేపు వేసేసుకుంటే అయిపోద్ది కథం. అట్లా కూడా చేసుకోవచ్చు, ఎట్లనే చేసుకోరు మీ కంఫర్ట్. మిస్డ్ కాల్స్ ముఖ్యం. ఇప్పుడు ఎవరికైనా ఒకటి వేసుకోరు పోయి, నాకు అనిపిస్తాను డిమాండ్ పవన్ మంచి విన్నర్ కంటెస్టెంట్, వేసుకోరు ఓటింగ్, గెలిచే ఛాన్స్ ఉందా అంటే ఎందుకు లేదు. 3 రోజుల్లో ఏమైనా అద్భుతాలు జరగచ్చు.
మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే యాక్చువల్లీ డెమాన్ పవన్ పీఆర్ గట్టిగా పెట్టుకొని పబ్లిసిటీ ఇప్పుడు కళ్యాణ్కి ఏ రేంజ్లో పబ్లిసిటీ జరుగుతుంది, కళ్యాణ్ పడాలని. డెమాన్కి అట్లా జరగలేదు, ఇమాన్యుయల్కి అట్లా జరగలేదు. అట్లా జరగాలి. అట్లా జరిగితే హీ ఈజ్ ద విన్నర్ కంటెస్టెంట్. జనాల్లోకి చొచ్చుకొని పోవాలి ఆ పేరు. అట్లా పోయేటట్టు చేయలేదు డెమాన్ పవన్. అసలు డెమాన్ పవన్ ఏమి కంటెస్టెంట్ రా నాయన అనిపిస్తుంది, అవునా కదా. ఇమాన్యుయల్ అసలు సీజన్ మొత్తం నడిపించిన కంటెస్టెంట్. సంజన అక్క అసలు ఒక బజ్ క్రియేట్ చేసిన పర్సన్. సో ఓటు వేసుకోండి. రన్నర్ కన్నా ట్రై చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే వీళ్ళల్లో రన్నర్ కన్నా ట్రై చేయండి. థర్డ్ కన్నా ట్రై చేయండి. సూట్ కేసు అన్న పట్టుకొని వస్తారు వాళ్ళు. రైట్. ఓకే, నాకు మంచిగా అనిపించింది అబ్బా. ఈరోజు మాత్రం సూపర్ అనిపించింది అబ్బా. మీరు ఏమని అనుకోండి, కళ్యాణి దొక్కుతున్నాడు, తనజాన్ దొక్కుతున్నాడు, ఎవరిని దొక్కుతలే నేను, ఎవరి గురించి మాట్లాడలేను నేను. డెమాన్ పవన్ ఖతర్నాక్ ఆడిండి అని చెప్పిన. మీరు హట్ అయిపోయి ఇంకొని లేపద్దు, ఇంకొని లేపితే హట్ అయిపోతారు, కాలిపుతుంది, కింద మీద అవుతారు. అట్లా కాకుర్రి. మీ ఇంట్లో కాదు, మీ ఇంట్లో పంచాయతీ కాదు ఇది. అది ఫస్ట్ యాది గుంచుకోరు, ఇది ఒక షో అనేది గుర్తుంచుకోరు. పీఆర్ టీంలు అంటే వాళ్ళకి పైసలు అంతాయి కాబట్టి వాళ్ళు పిచ్చి పిచ్చి ఎగురుతారు, పిచ్చి పిచ్చి కామెంట్లు వేస్తారు. కానీ మీరు అంత ఆవేశపడద్దు, వేస్ట్. మీరు ఇప్పుడు ఇవాళ డెమాన్ పవన్ వస్తే డెమాన్ పవన్కి నేను అట్టే వేస్తా ఓటింగ్, తెలుసా. నేను ఎప్పుడు ఈ విన్నర్ కాని కంటెస్టెంట్గా ఏముండే నాకు ఏ రోజు ఎవరు మంచిగా అనిపిస్తే, ఏ రోజు ఎవరు రిస్క్లో ఉన్నారనిపిస్తే అట్లా ఓటేసే ప్రయత్నం చేస్తాను అంతే. ఈ కంటెస్టెంట్ చాలా మంచి కంటెస్టెంట్ ఉన్నాడు, సో ఇతను ఈ వారం ఎలిమినేట్ అవుతుంది అన్నప్పుడు నేను ఓటేస్తాను. లేదంటే యాజ్ యూజువల్గా అంటే రెగ్యులర్గా ఓటింగ్ ఎట్లుంటుందంటే ఆ ఎపిసోడ్లో ఎవరు మంచిగా అనిపించారు, ఇవాళ డెమాన్ పవన్ సూపర్ అనిపించింది, ఈ వారం అంతా డెమాన్ పవన్ సూపర్ అనిపించింది అంటే డెమాన్ పవన్ కొడతా. ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు మనది. నా ఓటింగ్ అంతా అట్నే ఉంటుంది, నేను ఓటేసే విధానమే అట్లా ఉంటుంది. సో గివ్ ఇట్ ఎ ట్రై. ఎవరైనా సెకండ్లో అయినా మంచి ప్రయత్నం చేసుకోర్రి. రైట్. నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో అవును, మీరు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాలనుకుంటే కనుక ఇక్కడ పెడుతున్నా, అందుకే నేను పోస్టరు. ఎందుకంటే అక్కడ పెడితే కనబడతలేదంటారు కదా. www.swatipikils.com వెబ్సైట్ త్రూ మనకి ఇండియాలో ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫారిన్ వాళ్ళు అయితే కనుక వాట్సాప్ త్రూ ఆర్డర్ చేయాలి. సో వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న వాళ్ళకి అబౌట్ 2000 రూపీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ డెలివరీ. ఇండియాలో ఉన్న అంటే అబౌట్ 2000 అంటే మనకి ఎంత లేదన్నా 200-300 డెలివరీ ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట. సో మీరు ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అండ్ మన పనికొచ్చే ఛానల్, అదే పనికొచ్చే ముచ్చట ఛానల్ ఉంది కదా, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుని అందులో మనకి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి ఫర్దర్గా. రైట్. ఓకే. రేపు లైవ్ పెడదాం అనుకుంటున్నా. రేపు ఈవినింగ్ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? రేపు ఈవినింగ్ 6 తర్వాత లైవ్ పెడదాం అనుకుంటున్నా, 6 o'clock తర్వాత. రేపు ఇన్ ద సెన్స్ ఇది మీరు ఈరోజు చూస్తూ ఉండొచ్చు, ఎప్పుడన్నా చూడండి. గురువారం రోజు సాయంత్రం లైవ్ పెడదాం అనుకుంటున్నా. ఓకే, రైట్. మనకి ఓపెనింగ్ టాస్క్ తోటి ఓపెన్ అయింది, బెలూన్స్ వేసే టాస్క్. ఆ బెలూన్స్ వేసే టాస్క్లో బిగ్ బాస్ మంచిగా గమ్మత్ చెప్తాడు, తెలుసు కదా. ఈ టాస్క్ గుర్తుందా అంటే గుర్తుంది బిగ్ బాస్, చాలా బాగా ఆడారు కదా, అప్పుడు పొట్టు తిట్టిండు కదా. ఈ ఒక టాస్కే ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో తిట్టాడు అంటే ఈ ఒక్క టాస్కే గట్టిగా తిట్టిండు. చాలా బాగా ఆడారు కదా బిగ్ బాస్ అంటారు. తర్వాత సొంత తెలివితేటలు వాడకుండా ఈసారి నా బాగా ఆడతానని ఆశిస్తున్నాను. లేదు, అసలు తెలివి ఎక్కడిది, వెళ్ళిపోయింది మొత్తం తెలివి అంటాను కళ్యాణ్. నైస్ పంచ్. ఆ తర్వాత సేవ్ ఇట్ టు విన్ ఇట్. ఈ టాస్క్లో 5 నిమిషాల పాటు గాల్లో ఉంచాలి. 5 నిమిషాలు లేదా 5 నిమిషాలకు దగ్గరగా బెలూన్ని గాల్లో ఉంచి బెలుగొట్టాలని చెప్పిండు. సో ఇలా 3 బెలూన్స్ వాడాలని చెప్పిండా లేదు కదా, అట్లా ఏం చెప్పాలి. 3 బెలూన్స్ వాడాలి, 3 బెలూన్స్ వేయాలి. ఒక బెలూన్ని మీరు 5 నిమిషాల వరకు గాల్లో ఉంచగలిగితే బెల్లు కొడితే చాలు. 5 నిమిషాలు లేదా 5 నిమిషాలకు దగ్గరగా, అంతే. 3 ఛాన్సులు ఇచ్చిండు అంతే. ఇదే లాజిక్. వీళ్ళు కనిపెట్టలే, పసిగట్టలే. యాక్చువల్లీ ఫస్ట్ కళ్యాణ్ ఫస్ట్ బెలూన్ ఎంత మంచిగా ఊదిండు అబ్బా, సూపర్గా ఊదిండు. గాల్లో ఉంచిన ఆ టైంలో బెల్లు కొట్టేస్తే అయిపోయేది. సూపర్, దగ్గరకు ఒక 1 minute దాకా ఊదిండు. సూపర్. 40 నిమిషాలు 40 సెకండ్లు 35 సెకండ్లు ఆ టైంలో ఊదిండు, సూపర్గా అనిపించింది. థర్డ్ బెలూన్ కూడా అట్నే ఊదిండు. బెల్లు కొడితే అయిపోద్ది కదా, అక్క లెక్క పెడుతుంది 5 నిమిషాలు అయినాక కొడదామని చెప్పి. మంచి సంతోషం. ఇమాన్యుయల్ బెలూన్ వేసిండు, సంజనక్క ఊదలేకపోయింది, ఫట్. ఇమాన్యుయల్ 2వ బెలూన్ ఫట్, 3వ బెలూన్ ఫట్, కథం. కట్ చేస్తే డెమాన్ పవన్ దగ్గర సంచాలకుగా డెమాన్ పవన్. కానీ ఈ సంచాలకుగా డెమాన్ పవన్ ఉన్నాడు, కానీ ఉండే కంటే ముందు డిస్కషన్ జరిగినాయి. ఆ డిస్కషన్స్ చాలా వ్యాలిడ్ డిస్కషన్స్. అవి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఏమంటాడు డెమాన్ పవన్, ఈరోజు నేను కనుక ఉంటే రేపు నేను ఆడుతా, మధ్యలో డ్రాప్ అవ్వను అని చెప్పిండు. అంటే ఏంది, ఈరోజు నన్ను తీసేయండి, నేను మాత్రం రేపు గివ్ అప్ ఇయ్యను, నేను ఖచ్చితంగా అన్ని గేమ్స్ ఆడతా అని చెప్పిండు. ఎందుకంటే ఆల్రెడీ 2 స్టార్స్ ఉన్నాయి కదా నీకు అనేది పాయింట్. యాక్సెప్టెడ్. తను చెప్పిన పాయింట్ యాక్సెప్ట్ చేయొచ్చు, పంచాయతీ చేసిరు అంతే. ఇమాన్యుయల్ అన్న, నీకు ఆల్రెడీ ఓట్ అప్పీల్ కూడా వచ్చింది, నాకు రాలేదు కదా, సో నేను గివ్ అప్ ఇయ్యద్దు అని అనుకుంటున్నా. ఒకవేళ ఈరోజు ఇస్తే నేను మాత్రం అన్ని గేమ్స్ రేపు ఆడతా అని చెప్పిండు.
గెలిస్తేనే స్టార్ వస్తదిరా. నీకు ఆల్రెడీ 2 స్టార్స్ ఉన్నాయి. నాకు ఒక స్టార్ కూడా లేదు. ఇద్దరికి అంటే నాకు కూడా ఇంకొక స్టార్ వస్తే నాకు ఒక స్టార్ ఉంది. నాకు కూడా ఈ టాస్క్ గెలిచి ఇంకో స్టార్ వస్తే ఇద్దరం ఈక్వల్ అయినప్పుడు డ్రా అయినప్పుడు మాట్లాడుకుందాం అంటాడు. డ్రా అయినప్పుడు మాట్లాడుకునేది ఏందన్నా ఫిజికల్ గేమ్లు అంటే ఫిజికల్ గేమ్లో ఎట్లాగో నువ్వే గెలుస్తావు అంటాడు ఇమాన్యుల్. అట్లేమి ఉండదు కదన్న అని చెప్పి డిమాండ్ అంటాడు. ఆ తర్వాత ఒక మాట ఇప్పుడు ఆడాలి అని నేను అనుకుంటున్నా. లేదు రేపు అన్న రోజు ఈరోజు ఆడకపోతే రేపు అన్న రోజు నేను అసలు ఆగను. చాలా క్లారిటీగా ఉన్నాడు యాక్చువల్ డిమాండ్ పవన్. ఈరోజు ఆపితే నేను రేపు ఆగను అన్నాడు. అట్లా ఆగకుండా ఉన్నాడా? ఆగిండు చూడు మళ్ళీ మంచోడు డిమాండ్ పవన్. అందరికీ అదే ఇక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ అక్కడ తనుజ కానీ ఇమాన్యుల్ కానీ కాదు నువ్వు ఆడద్దు అన్న సెన్స్లో ఉన్నారు. అరే నేను ఆడను కానీ రేపు ఆడకుండా ఉండను అని మా పాయింట్ చాలా క్లారిటీగా ఉన్నాడు. కానీ ఇక్కడ డిస్టర్బెన్సెస్ నేను గివప్ ఇయ్యను అని మళ్ళీ లాస్ట్లో అంటే తనుజ అంటే ఓకే నువ్వు గివప్ ఇవ్వద్దు కానీ మేము ఓటేసి తీసేస్తే ఓకేనంటే ఫస్టే చెప్పిండు ఏది మీరందరూ ఓటేస్తారు కదా ఎట్లా ఓటేసి పక్క పెడతారు కదా ఓటేయండి ఓటు చేయండి అంటాడు. వీళ్ళకి సగం అర్థమై సగం అర్థం కాక పంచాయతీ పెట్టుకున్నారు తప్ప డిమాండ్ పవన్ చాలా క్లారిటీగా ఉన్నాడు. సింపుల్ నన్ను ఎట్లా తీసేద్దాం అనుకుంటారు కానీ నేను రేపు ఆగా. ఒకటి నేను మాత్రం వెళ్ళిపోయినట్టు ఉండదు. మీరు ఓటు అప్పీల్ అంటే మీరు ఓటింగ్ వేసుకొని ఒకరిని తీసేద్దాం అనుకున్నప్పుడు నన్ను తీసేస్తే ఓకే నేను కూర్చుంటా కానీ రేపు మాత్రం అసలు కూర్చోను. నిన్న సంజనక్క కూర్చుంది నేను ఈరోజు నిన్న అంటే వాళ్ళకి అదే రోజు కదా. సంజనక్క ఫస్ట్ టాస్క్లో కూర్చుంది నేను ఈ టాస్క్లో కూర్చుంటాను కాబట్టి రేపు నేను కూర్చునే ఉద్దేశం లేదు అని చెప్పిండు. ఆ తర్వాత ఇంకెవరైనా కూర్చోవాలన్నట్టుగా అన్నారు. ఆ ప్రకారంగా పోయింది. సరే టాస్క్ ఆడిరు. టాస్క్లో ఇమాన్యుల్ వాళ్ళు కొట్టలేదంట వాళ్ళు బెలూన్ ఉన్నప్పుడు గాలిలో ఉన్నప్పుడు కొట్టలేదంటే ఎస్ గాలిలో ఉన్నప్పుడు కొట్టలే కానీ అసలు తనుజ కళ్యాణ్ వాళ్ళు చాలా బాగా ఆడిరు వీళ్ళకంటే. కాబట్టి గంట కొట్టిన యాక్సెప్ట్ చేయాల్సిందే. డిమాండ్ పవన్ యాక్సెప్ట్ చేసిండు. కొద్దిసేపు డిస్కషన్ అయింది. లైవ్లో అయితే అర్ధగంట సేపు కొట్లాడిరు. కొట్లాడిన తర్వాత డిమాండ్ పవన్ నిర్ణయం తీసుకున్నాడు. ఫినిష్ విన్నర్ ఎవరైనా బిగ్ బాస్ అడిగితే అనౌన్స్ చేసేసి తనుజ అండ్ కళ్యాణ్. తనుజ కళ్యాణ్కి చెరొక స్టార్ వచ్చింది. ఆ తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అంటే బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద డే బీపీడి ఆర్ లేదంటే ఎంవీపీ ఎవరు అనేది డిస్కషన్ వచ్చింది. సో ఇక్కడ అందరూ డిమాండ్ పవన్కి ఓకే అన్నారు. పర్ఫార్మెన్స్గా స్టార్స్ని బట్టి ఇచ్చేద్దాం అన్నట్టుగా అనుకున్నారు. వాళ్ళ బ్రదర్కి ఆలోచింది. వాళ్ళ బ్రదర్ ఏం చెప్పాడో నేను ఇంతకుముందు మాట్లాడినా. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఐ లవ్ యూ బిగ్ బాస్ అని అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండి మాట్లాడతాను. చాలా మంచిగా అనిపించింది. ఇది కనెక్టివిటీ టువర్డ్స్ బిగ్ బాస్ అండ్ ఆడియన్స్కి చెప్పినట్టు ఇవన్నీ. ఐ లవ్ యూ బిగ్ బాస్ కేవలం మీ వల్లే నా లైఫ్ చేంజ్ అయింది. చెప్పలేనంత ఆనందంగా ఉంది. నాకైతే వెళ్ళడం కూడా ఇష్టం లేదు బిగ్ బాస్. నేను సాఫ్ట్గా కూల్గా సరదాగా గడిపేశాను. మొహమాటం సిగ్గు లేకుండా ఉండాలి. కానీ నేను ఏదైనా మాట్లాడితే అవతలి వాళ్ళు బ్యాడ్ అయిపోతారేమో నేను మాట్లాడకపోతాను. అదొక్కటే మాట్లాడి ఉంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు. కానీ నా పర్సనాలిటీ ఏంటంటే నా వల్ల ఇంకొకరు బ్యాడ్గా పోర్ట్రే అవ్వడం నాకు ఇష్టం ఉండదు బిగ్ బాస్. నేను చాలా హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ బిగ్ బాస్. అసలు ఇంటికి అంటే అందరిని చూస్తా ఫ్యామిలీని చూస్తా ఆడియన్స్ని చూస్తా వాళ్ళు ఇచ్చే లవ్ని చూస్తా. సేమ్ టైం హ్యాపీ ఉంది బిగ్ బాస్ కానీ సేమ్ టైం సాడ్గా కూడా ఉంది. హౌస్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఒక ఎమోషన్ ఆడియన్స్తో షేర్ చేసుకునే ఎమోషన్. ఆడియన్స్ ఇక్కడ కనెక్ట్ అవుతారు. వెరీ నైస్. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు అంటే ఇప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ పాయింట్స్ ఉన్నాయి కదా. డిమాండ్ పవన్ విన్నింగ్ రేస్లో ఉంటే కనుక ఆపోజిట్లో విన్నింగ్ రేస్లో ఉన్నోళ్ళు లేదంటే మిగతా వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు కదా సింపతి స్టార్ రా అక్కడ కూర్చుండి బిగ్ బాస్ అని అంతా సొల్లు పెడతా ఉంటారు రా అని చెప్తారు. మనోడు విన్నర్ రేస్లో లేడు కాబట్టి బాగానే తీసుకుంటారు. విన్నర్ రేస్లో ఉన్నాడంటే మాత్రం కింద మీద కాలుతుంది. అప్పుడు అంతా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సింపతి స్టార్ అని. దిస్ ఈజ్ నాట్ సింపతి. దిస్ ఈజ్ షేరింగ్ అబౌట్ హిజ్ ఫీలింగ్ టువర్డ్స్ బిగ్ బాస్ అండ్ ఆడియన్స్. అది మన ఇంగ్లీషా మర్తుంటుంది మన జిల్లా పరిషత్. రైట్. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి స్టార్ట్ అయింది. ఆంధ్ర కింగ్ సాంగ్ వేసిరే. ఆంధ్ర కింగ్ తాలూకా సంథింగ్ ఆ సినిమా చూసిరా అది మీరు? ఒక ఫ్యాన్కి సంబంధించిన ఒక హీరో ఫ్యాన్కి సంబంధించిన డెడికేటివ్ మూవీ. హీరో కోసం మొత్తం ఆస్తులు అమ్ముకొని సర్వనాశనం అయిపోయిన పర్లేదు నా హీరో చల్లగా ఉండాలని చెప్పి ఆలోచించే ఒక పర్సన్కి సంబంధించిన స్టోరీ లాగా తీశారు. ఈ స్టోరీ తీసడమే పెద్ద డంబు. ఈ సినిమా అంటే ఒక ఫ్యాన్ అనేటోడు హీరో కోసం ఏదైనా చేస్తాడు అనే తట్టుగా చూపించారు కదా. అది గొప్ప. ఎవడు ఫ్యాన్ ఏంది? ఫ్యాన్ లైఫ్ లేదా మనకి? ఫ్యాన్ ఏంది? ఇంకోటి కోసం లైఫ్ ఏంది? నీకు ఫ్యాన్స్ వద్దా? జనాలు నీ లైఫ్ నువ్వు బిల్డ్ చేసుకోవా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ సినిమా స్టోరీ విన్న తర్వాత ఆ సినిమా కంటెంట్ తెలిసిన తర్వాత నాకు ఎంత కంపరంగా అనిపించిందంటే ఇట్లా కూడా తీస్తారు ఆ సినిమాలు. నెగిటివ్గా తీసుకుని పోతారంటే జనాల్ని గొర్రెల్ని చేయాలి. జనాలు ఎడ్యుకేట్ కావద్దు, జనాలు తెలివి కల్లోళ్ళు కావద్దు, జనాలు గొర్రెలు అవ్వాలి, గొర్రెల్లాగా వాళ్ళు ఎంబడి తిరగాలి అనే కాన్సెప్ట్ దానికి సినిమా
సరిపోన్లే, సైడ్ ట్రాక్ ఎందుకని. రైట్, మనకి నెక్స్ట్ డే సాంగ్ అయిపోయిన తర్వాత మనకి టాస్క్ డైరెక్ట్గా ఓపెన్ చేసారు. అంటే వాళ్ళు పొద్దుగాల టిఫిన్లు చేసుకున్నారు, ముచ్చట పెట్టుకున్నారు, నవ్వుకున్నారు, ఆడుకున్నారు, పాడుకున్నారు. అండ్ మనకి అన్సిన్ ముచ్చట్లలో చూస్తే వాళ్ళు ఒక డ్రామా ప్లే చేసారు. అవన్నీ కూడా మనకి అన్సిన్ ముచ్చట్లు ఉంటాయి. రేపు పొద్దుగాల అన్సిన్ ముచ్చట్ల వీడియో కూడా చేస్తా. అన్సిన్ ముచ్చట్లు నిన్నటిది ఈ రోజు కలిపి 2 వీడియోలు కలిపి ఒక వీడియో చేస్తా ఫన్నీగా. బాగుంటుంది, జోకులు ఉంటుంది. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది, పిక్ ద బోన్ టాస్క్. ఈ టాస్క్లో ఏం కింద పట్టరబ్బా, కళ్యాణ్ ఏం పట్టాడబ్బా, కళ్యాణ్ పట్టాడు, డిమాండ్కి దెబ్బ తాకింది, ఇమాన్యుల్కి అసలు నడవడానికి అయితలేదు, ఆ కాలు నొప్పి మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ మడిమ నొప్పి వస్తే, అంటే మడిమ దగ్గర ఈ లెగ్మెంట్స్ పెయిన్ వచ్చినా, టెండన్స్ పెయిన్ వచ్చినా కానీ అవి చాలా కష్టంగా ఉంటాయి, చాలా రోజులు ఉంటుంది పెయిన్. సో ఇమాన్యుల్కి మొన్ననే అయింది కాబట్టి ఆ పెయిన్ అట్నే ఉంది కంటిన్యూ. సో ఆడలేకపోయాడు. ఫస్ట్ రౌండ్లో సంజనాక గెలిచిందంటే ఇక పట్టుకుంటా ఆయన తీసుకొని నేను డిమాండ్ మీద గెలిచాను, నేను ఇమాన్యుల్ మీద గెలిచాను, నేను కళ్యాణ్ మీద గెలిచాను అని చెప్పి ఫుల్ ఖుషి అయింది. సంజనాకని చూస్తే సరదాగా అనిపించి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సెకండ్ రౌండ్ డెమాన్ పవన్, థర్డ్ రౌండ్ కళ్యాణ్ గెలిచిండు, ఫోర్త్ రౌండ్ కళ్యాణ్ గెలిచిండు. అక్కడ ఫిఫ్త్ రౌండ్కి వచ్చేసరికి డెమాన్ పవన్ గెలిచిండు, అక్కడ కళ్యాణ్ కింద పడ్డాడు. సిక్స్త్ రౌండ్ కూడా డెమాన్ పవన్ గెలిచిండు. డెమాన్ పవన్ గెలిచిండు. నాకేమో కళ్యాణ్ గెలిచిండని ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ కళ్యాణ్ కాదు, డెమాన్ పవన్ గెలిచిండు. కంగ్రాచులేషన్స్ డెమాన్ పవన్. ఈసారి మళ్ళీ ట్రీట్ మీద ట్రీట్, అన్ని రకాలుగా ట్రీట్ల మీద ట్రీట్లు వస్తున్నాయి. రస్బరియా ఏదో వచ్చింది, బర్గర్ వచ్చింది, ఇప్పుడు ఫ్రాంకీ వచ్చింది. అసలు నాకు హైలైట్ ఏంటంటే ఇమాన్యుల్ అదే మన సంజనక్క, బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ ఫ్రాంకీ 200 రూపీస్ దాకా ఉంటుంది కదా, అది ఆ 200 పెడితే 1 kg చికెన్ వస్తుంది బిగ్ బాస్. ఎందుకు అది పంపచ్చు కదా బిగ్ బాస్. అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకుంటున్నారు బిగ్ బాస్. మీరు డబ్బు ఎందుకు డబ్బు వేస్ట్ కొనడానికి పోయే బండిలో పెట్రోల్ వేస్ట్, ఆ మనిషి టైం వేస్ట్. ఎందుకు బిగ్ బాస్? ఒక 200 పెడితే పక్కన చికెన్ దొరుకుతుంది, పంపచ్చు కదా బిగ్ బాస్ అంటే డిమాండ్ నుండి ఆర్డర్ పెడతారులే ఎందుకు నీకు. సంజనక్క చూడండి, దమ్ము లేదు పిల్లలకి, బిగ్ బాస్ దమ్మే లేదు పిల్లలకి. చూడండి ఎంత వీక్గా ఉన్నారు, దమ్ము లేదు, చికెన్ పంపండి అని అంటే మా అమ్మని దమ్ము లేని వాళ్ళు చేసినావు కదా, అది వచ్చిన తర్వాత నువ్వేమైనా ఉండేదా, మళ్ళీ మేమే ఉండాలి అని చెప్పి వాళ్ళు అనడం కొంచెం భలే అనిపించింది. అండ్ ఇమాన్యుల్ టాస్క్ అయిపోయిన తర్వాత కుర్రో మనం చేస్తాం కదా ఆ టైప్లో. అఫ్కోర్స్ వీఆర్ కమెడియన్స్. కుర్రో సంజన గారు, జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, జరిగింది చెప్తా, జరగబోతుంది చెప్తా. గొడవ పడితే తాట తీస్తావు, పడబోతే ప్రేమతోటి చంపుతావు, నిన్నెవరైనా ఏమన్నా అంటే వాళ్ళని నామినేషన్లో పెట్టి బయటకు వెళ్ళేదాకా చూస్తావు అనుకుంటా భలే చెప్పింది కదా. నైస్. ఆ తర్వాత డిమాండ్ పవన్ సంజనాకని ఒకసారి గట్టిగా నవ్వు అంటాడు. ఒకసారి గట్టిగా నవ్వుతావు కదా అని అంటే, నా సీజన్ అంతా నీకు నా నవ్వు కనిపించింది అని సంజనాక. నా నవ్వు కనిపించింది నీకు, ఓన్లీ రీతు నవ్వే కనిపించింది కదా పూరా సీజన్ రీతు నవ్వే కనిపించింది నీకు, ఇప్పుడు నా నవ్వు అని మాట్లాడడం. ఆ తర్వాత బాక్స్లో టాస్క్ పడ్డది, బాక్స్ మీద బాక్స్ పెట్టు అనేది. సో టవర్ నిర్మించాలి, ఎత్తైన టవర్. సో ఇందులో 3 మాత్రమే ఆడాలి అన్నప్పుడు ఇమాన్యుల్ ఒక మాట అంటాడు. అక్కడ సంజనాక పోతుంది, నేను ఆల్రెడీ డాప్ అయినా కాబట్టి నేను పోతున్నాను అంటే పోతుంది. ఇక్కడ డిమాండ్ కూడా వెళ్ళిపోవచ్చు, ఇక్కడ తనుజ పోతుంది. సో వీళ్ళు ఆడడానికి వెళ్తారు. అయితే తనుజ ఇంతకంటే ముందు టాస్క్లో ఇది మన ఈ బోన్ టాస్క్లో డ్రాప్ అయింది కదా, తనుజ బోన్ టాస్క్లో డ్రాప్ కావాలి కాబట్టి. సో ఇక్కడ సంజనాక డ్రాప్ అయింది కాబట్టి వెళ్ళింది, ఇటు తనుజ డ్రాప్ అయింది కాబట్టి వెళ్ళింది. ఇక్కడ డిమాండ్ పవన్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఇమాన్యుల్ ఒక మాట అంటాడు, ఒరే ఫిజికల్ టాస్క్ నేను ఆడలేనురా అని, కాలికి పట్టి కట్టి ఉంటుంది, అందుకే ఆడలేనురా అని అంటాడు. ఆడలేను అనగానే టక్కన డిమాండ్ పవన్ నుండి వెళ్ళన్నా అంటాడు, కళ్యాణ్ నుండి నేను ఉంటాలే వెళ్ళన్నా అని అంటాడు. సో మళ్ళీ డిమాండ్ పవన్ నువ్వు ఆగిపోయినా కదరా, నువ్వు పోతావా అని అడిగాను కళ్యాణ్ నుండి. ఏంటి నేను నీకోసం వదిలేస్తే నువ్వేంటి వాడి కోసం వదిలేస్తున్నావు అంటే, లేదు వాడు ఆల్రెడీ డ్రాప్ అయ్యింది కదా ఇంతకుముందు, అందుకని అంటున్నా అంటే, లేదన్నా నువ్వు వెళ్ళనని చెప్పి డిమాండ్ పవన్ కూడా పంపిస్తాడు. ఇమాన్యుల్ పోయి ఆడతాడు. ఇమాన్యుల్ బాగా ఆడిండు. ఇమాన్యుల్ 6th బాక్స్ కూడా ఫస్ట్ వేసింది ఇమాన్యులే, తర్వాత వేసింది తనుజ. కానీ 7th బాక్స్ మాత్రం ఫస్ట్ వేసింది తనుజ, చాలా బాగా వేసింది, వెరీ నైస్. అందరూ బాగా ఆడిరు, అందులో ఎస్పెషల్లీ తనుజ బాగా ఆడింది, ఇమాన్యుల్ బాగా ఆడిండు. సంజనక్క 6th బాక్స్ వేసేటప్పుడు 2 సార్లు పడిపోయింది. 7th బాక్స్ అయితే ఇక వేస్తుంటే ఒకసారి పడిపోయింది, 7th బాక్స్ వేస్తుంటే 2 సార్లు పడిపోయింది. మనకి లైవ్లో చాలా టైం పట్టింది. ఆ తర్వాత మెల్లగా అయితే మొత్తానికి సక్సెస్ అయింది, సాధించింది. కానీ ఓవరాల్గా అయితే ఈ టాస్క్లో గెలిచింది తనుజ. కంగ్రాచులేషన్స్. నేను నిల్చున్న ప్రతిసారి నువ్వు గెలుస్తున్నావు అంటే డిమాండ్ పవన్ ఒక డైలాగ్ కొడతాడు. బాగుంటాయి, ఇవి గమ్మత్ చేస్తూ ఉంటాడు. ఊకే యాక్చువల్లీ తనుజాని సతాయించడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతూ ఉంటాడు. రైట్, లైవ్ చూస్తే మీరు ఇంకా ఘోరంగా పరిచయం అవుతారు. టార్చర్ పెడతా ఉంటాడు, ఊకే ఏదో సెటైర్ వేస్తూనే ఉంటాడు. తనుజ మీద ఆడుకుంటాడు, లిటరలీ. ఆ ఆడుకోవడం తనుజకు మండుతుంది. నన్ను ఆడుకుంటావు నువ్వు అన్నట్టుగా. రైట్,
నెక్స్ట్ ధమాకా కిక్ అనే టాస్క్ పెట్టారు కదా, ఈ ధమాకా కిక్లో ఏమన్నా పప్ప ఓపెనింగ్ పవన్ ఈ టాస్క్ గుర్తుందా అనగానే అందరు నవ్వుతారు. ఎందుకంటే మనం ఎగిరితే అంతా చూడు నేను అంత ఎట్లా పోద్దని చెప్పి ఎగిరితే అంతా ఎగిరి రివర్స్ కింద పడిపోతాడు, ఆడలేకపోతాడు. సో అప్పుడు మిస్ అయింది కాబట్టి కామెడీ అయిపోయింది. చూడండి బిగ్ బాస్ ఈసారి 7 కొట్టి చూపిస్తా అంటాడు కదా. ఆ తర్వాత ఇక టాస్క్ స్టార్ట్ అయితే ఏమి హిలేరియస్గా నవ్వుతాడు, ఎన్ని పంచులు వేస్తాడు, పంచులు వేస్తూనే ఉన్నాడు, సెటర్లు వేస్తున్నాడు. ప్రతి ఒక్కరి కిక్కుకి ఏదో ఒక పంచ్ వేసుకుంటే నవ్వుకుంటూ సెటర్ వేసుకుంటే ఎంత లైవ్లీగా ఉన్నాడంటే అంత లైవ్లీగా ఉన్నాడు. ఈ రోజు ఉన్నట్టుగా సీజన్ అంతా ఉండింటే డెమానా సరే. కళ్యాణ్ సంచాలకంగా ఉన్నాడు ఈ టాస్క్కి. సో డెమాన్ పవన్ ఫస్ట్ పోయిండు, 6.4 కొట్టిండు. తర్వాత ఇమాన్యుల్ పోయి 5.6 కొట్టిండు. తనుజ 0, సంజనాక 0. ఇసిరెత్తే పోయి అంటుకునేటట్టుగా వీళ్ళు ఆడుతున్నారు అన్నట్టు. ఒకసారి తనుజ ఇసిరేస్తే పోయి 7 దాకా కూడా అంటుకుంటుంది, కానీ అంటే అది లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత ఊరికే ఇసిరేస్తే అంటుకుంటుంది. సో సంజనక్క 0-0-0, తనుజ 0, ఒకసారి 6 ఇసిరేస్తే 6 పడుతుంది, ఇంకోసారి 0.5 దగ్గర పడుతుంది. అది మిస్ అయింది అని అంటే మళ్ళీ ఊరికినే వేస్తుంది. ఆల్రెడీ 0.5 కన్సిడర్ చేస్తారు కానీ ఊరికినే వేస్తే 7 దాకా పోతుంది. ఇసిరేయడం అంటే స్కిల్తో తన్నడం కాకుండా ఇసిరేయడం అన్నట్టు, అది కూడా ఒక స్కిల్ అనుకోండి. కాకపోతే తన్నడం అనేది నిజంగా ఎఫర్ట్స్ పెట్టినట్టు కదా, ఎఫర్ట్స్ పెట్టకుండా వీళ్ళు ఊరికినే వేసారు. కళ్యాణ్ ఒకసారి 5.9 అది 5.10 అని పెట్టాడు. 5.10 అంటే 6 కదా, అంటే 5.11 అయితే 12 అయితేనే 6 అంటారా? హైట్ ప్రకారంగా చూస్తారా వీళ్ళు? ఓకే రైట్. 5.10. సో 5.10 ఇక్కడ ఒకసారి 6 కొడతాడు, ఇంకోసారి 6 కొడతాడు, పర్లేదు మంచిగా చేసిండు. ఇక్కడ ఇమాన్యుల్ ఒకసారి 5.6, ఒకసారి 0, ఒకసారి 5.9. ఇమాన్యుల్ హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, ఫ్లెక్సిబిలిటీ తక్కువ అయినా కానీ అంత చేసినట్టే గుడ్, వెరీ నైస్. అయితే ఇక్కడ డెమాన్ పవన్ ఒకసారి 6.4, ఇంకోసారి 6.8, ఇంకోసారి 7.4. ఇది ఎగిరి తన్నడమే, మళ్ళీ అంత ఎత్తుకు ఆకాశానికి ఎగిరి 2 తొడలు కొడతాడు చూడు, బాబా ఏమి మనిషి రా స్వామి అని ఫీలింగ్ వస్తుంది. ఇతనుంటే ఏడా టాస్కులు గెలుస్తాం మనం అన్న ఫీలింగ్ వచ్చింది. ఇట్లాంటి పర్సన్ సీజన్లో ఆగమాగం చేసిండ్రు అయ్యా, ఏందో చేసిండ్రు డెమాన్ పవన్కి మళ్ళీ స్టార్. ఈ అవకాశం నాకు చాలా బాగా నచ్చింది బిగ్ బాస్, అలాగే అది కూడా పెట్టండి. ఎందుకంటే ఇదివరకు నిరూపించుకోలేని టాస్క్ కదా, మళ్ళీ నిరూపించుకునేసరికి హ్యాపీ ఫీల్ అయింది అన్నట్టు. మళ్ళీ అంటాడు ఇది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కాదు డూడ్ ఉంది కదా, ఆ టాస్క్ పెట్టండి బిగ్ బాస్. ఎందుకంటే అందులో 0 కొట్టింది కదా, మొన్న తనుజ అంటుంది కదా జోక్ కాదు దాంట్లో కూడా 0 కొట్టినా నువ్వు ఆడినావా అన్నట్టు ఎక్కిరిస్తుంది అన్నట్టు. ఫ్లోలో వేస్తుంది, డైలాగులు వేస్తుంది తనుజ. అట్లాంటి డైలాగులు వేసింది కదా, సో అది కొట్టి చూపిస్తే ఒకసారి పెట్టి చూపించండి అని చెప్పి అడుగుతాను అన్నట్టు రిక్వెస్ట్. కానీ రేపు మనకి ఏవీలు ఉంటాయి మొత్తం. నెక్స్ట్ మనకి ప్లేయర్ ఆఫ్ ద డే MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరికి అని అంటే అందరూ తనుజ అన్నారు, తనుజకి ఇచ్చారు. సో తనుజకి 2 స్టార్లు వచ్చినాయినా? అంతే. సో 2 స్టార్లు వచ్చినాయని, 2 గేమ్లు గెలిచిందని అన్ని రకాలుగా ఇక అన్నీ చూసారు, ఆలోచించారు, ఇచ్చారు. సో మొత్తానికి అయితే తనుజ గెలిచింది, తనుజ ఫోటో వచ్చింది, చాలా ఎమోషనల్ అయింది, చాలా మంచిగా అనిపించింది కదా. సో ఇది మనకి ఎపిసోడ్లో చూపించింది. ఇంతకు మించిన ఇన్ఫర్మేషన్స్ తోటి మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్లు అండ్ ఒక కంటెస్టెంట్ విన్నర్ క్వాలిటీస్ ఏమున్నాయి అనే పాయింట్స్ మనం మెన్షన్ చేస్తూ వీడియోలు చేస్తున్నాం. సో రేపు మార్నింగ్ మనకి డెమాన్ పవన్ విన్నర్ క్వాలిటీస్ ఏంది అనేది ఒక వీడియో వస్తుంది, చూసే ప్రయత్నం చేయండి. అన్సిన్ ముచ్చట్లు ఏమైనా ఉంటే కూడా అవి కూడా కలిపి చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇది వీడియో. అండ్ ఇంకేదైనా క్రేజీగా వీడియోస్ ఏమైనా అంటే దేని గురించి అయినా మీరు టాపిక్ గురించి ఏదైనా ఉంటే కనుక చేద్దాం, మీరు ఏమైనా కింద మెన్షన్ చేయండి, చూసి చేద్దాం. ఏమంటారు? లేడీ విన్నర్ కావాలంటారా, లేదంటే డెమాన్ పవన్ విన్నర్ కావాలంటారా, లేదంటే కళ్యాణ్ విన్నర్ కావాలంటారా, లేదంటే ఇమాన్యుల్ విన్నర్ కావాలంటారా, లేదంటే సంజన విన్నర్ కావాలంటారు? మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. దీనికంటే ముందు మనం ఒక వీడియో చేసినాం, ఇది ఓటింగ్ పోల్ అనాలిసిస్కి. దానిలో కింద కామెంట్ చేయమని చెప్పిన నెక్స్ట్ ఎవరు విన్నర్ క్వాలిటీస్ గురించి వీడియో చేయాలి అంటే అని. అందులో చాలా కామెంట్స్ వచ్చినాయి, ఎక్కువ డెమాన్ పవన్కి సంబంధించిన వచ్చినాయి. అందుకని చెప్పి ఆ వీడియో చేయబోతున్నారు రేపు. సో విన్నర్ క్వాలిటీస్ ఆఫ్ డెమాన్ పవన్ ఆ వీడియో కింద మీరు కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో కింద కూడా మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. నేను అవి కూడా యాడ్ చేసి వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభకే. దిస్ ఈజ్ యువర్ స్టేట్ శ్రీనివాస్ అలియాస్ Sinu65 సైనింగ్ ఆఫ్. టాటా, బై బై. అయిపోతుందంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, సీజన్ అయిపోతుందంటే. అదే స్టార్ట్ అవుతుంది మెల్లగా నా లోపల కూడా.